ఏమోనండి, ఇంకా ఇలాంటి పొలిటీషియన్స్ గురించి ఎవరేం అనలేరు. మాట్లాడితే నోరేసుకుని పడిపోవడం, మాట్లాడితే అమ్మమ్మలు తాతమ్మలు ముత్తాతమ్మల దగ్గర నుంచి తిట్టడం. బయటకు రాలేరు కదా ఇంకొకసారి, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇలా తిడితే. ఇది వీళ్ళకి నేర్చుకున్న ఒక పెద్ద టెక్నిక్. ఎంతకాలం సాగుతుంది రుబాబు? ఎంతకాలం ఎవరు అడ్డాగా ఉంటుంది? ఎవరన్నా ప్రజలు ఛీ మాకు ఇలాంటి లాంగ్వేజ్ వినాల్సిన దౌర్భాగ్యం ఏంటి? ఒక పొలిటీషియన్ మాట్లాడాడంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి గురించి మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు, మీ నాయన ఖర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న యాలకల్ నాయుడు, ఇలాంటి లాంగ్వేజ్ నేర్పించే వీళ్ళందరినీ ఖచ్చితంగా జనాలు హర్షిస్తారా? అండ్ ఇంత హెల్దీగా బయట తిరుగుతున్న కొడాలి నాని పైన సింపతి ఎవరికన్నా ఉంటుందా? ప్రతి ఒక్కరికి గుండె జబ్బు వస్తే, గుండెపోటు వస్తే ఎవరైనా ఆలోచించండి, పక్క హాస్పిటల్ వెళ్తే బిల్లులు ఎంత అవుతాయో కట్టుకుని ఆలోచించుకుని వెళ్ళాల్సిన విషయం. గుండె జబ్బు చేసిందంటే ఆపరేషన్ బిల్లు చూసి గుండె జబ్బు ఎక్కువ పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఏమీ లేదు ఆస్తి కొడాలి వెంకటేశ్వరరావుకి పుట్టినప్పుడు. సడన్గా డెవలప్ అయిపోతాయి వీళ్ళందరికీ. వీళ్ళకి ప్రత్యేక విమానాల్లో వీళ్ళు బాంబే వెళ్ళిపోతారు. నాకు అర్థం కాదు ఎలా జరుగుతుందో ఇది. ప్రత్యేక విమానంలో గుండె జబ్బు వస్తే ఇమీడియట్గా కార్లోనో ఆటోలో తీసుకెళ్లే పరిస్థితుల్లో, రిక్షాల్లో మోసుకెళ్లే పరిస్థితుల్లో, ఆయన ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన వాళ్ళ శవాల్ని భుజాల మీద తీసుకెళ్తున్న పరిస్థితుల్లో కూడా చూస్తున్న విజువల్స్ ఉన్నాయి. కానీ నేతలకు మాత్రం స్పెషల్ ఫ్లైట్స్ ఉంటాయి. ఎలా ఇవన్నీ సమకూడుతున్నాయి? ఎవరు వీళ్ళకి ఎంకరేజ్ చేసి ఫ్లైట్స్ ఇస్తున్నారు? ఎవరికి ఇంత రాజభోగుల కింద నిలవడానికి ఎంకరేజ్ చేశారు?